వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సమాచారం. ఫైనల్ సెటిల్మెంట్కు అప్లై చేసుకోండి. ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల సమాచారం ఏప్రిల్ 9 సమయం. ఇక చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ యొక్క ఏపీజీఎల్ఐ బాండ్స్ మెచ్యూర్ అయినప్పటికీ ఇంతవరకు ఫైనల్ పేమెంట్ కోసం అప్లై చేసుకోలేదు అనే విషయాన్ని ఏపీజీఎల్ఐ డైరెక్టర్ గారు తెలియజేశారు. కనుక ఎవరైతే మెచ్యూర్ అయిపోయినటువంటి బాండ్లు ఉంటాయో వాటికి వెంటనే ఈ ఫైనల్ సెటిల్మెంట్ కోసం అప్లై చేసుకుంటే అమౌంట్ అనేది త్వరగా క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉద్యోగులైతే గతంలో వారికి పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలు ఉండగా 55 సంవత్సరాలకే మెచ్యూర్ అయ్యే విధంగా ఏపీజీఎల్ఐ బాండ్ని అప్లై చేసుకుని ఉండుంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం 60 సంవత్సరాలకి 62 సంవత్సరాలకి పదవీ విరమణ వయసుని పెంచినందువల్ల అవి 55 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోతాయి. కాబట్టి వాటిని వెంటనే ఉద్యోగస్తులైతే వాటిని ఫైనల్ సెటిల్మెంట్కు అప్లై చేసుకోవాలి. అప్పుడు దాకా వెయిట్ చేయకూడదు. అలా వెయిట్ చేసినట్లయితే మన అమౌంట్ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే దానికి సంబంధించి చూస్తున్నాం, ఒక ఉద్యోగికి ఈ విధంగా ఈ ఫైనల్ సెటిల్మెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆ బాండ్స్ చూసినట్లయితే 54,960, 10,995 అని చెప్పేసి ఈ విధంగా మనం ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లుగా 5 రకాల బాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా అప్రూవ్ అయి ఉన్నాయి. రిటైర్మెంట్ 2-3 సంవత్సరాలకి దగ్గరలో ఉండేటువంటి ఉద్యోగులు ఈ విధంగా తమ యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్లలో ఎల్పిడి డిఓఎం డేట్స్ తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎల్పిడి అంటే లాస్ట్ ప్రీమియం డేటు, అదేవిధంగా డిఓఎం అంటే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఈ రెండింటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి దాదాపుగా వాళ్ళకి 55 సంవత్సరాలకే క్లోజ్ అయిపోయి ఉంటాయి. వాటిని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎల్పిడి లాస్ట్ ప్రీమియం డేటు పూర్తయినప్పటికి కూడా అమౌంట్ అనేటువంటిది ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పూర్తయినా కూడా వారు క్లెయిమ్ చేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతానికి 3-4 ఏళ్ళ సర్వీస్ ఇంకా ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా, అనగా వారికి 3-4 ఏళ్ళ సర్వీస్ ఉందంటే 58 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది వాళ్ళందరూ కూడా తమ యొక్క ఏపీజీఎల్ఐ బాండ్లలో ఎల్పిడి డిఓఎంగా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 58 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు తమ ఏపీజీఎల్ఐ బాండ్స్ యొక్క లాస్ట్ ప్రీమియము, అదేవిధంగా మెచ్యూరిటీ డేట్స్ చూసుకొని ఫైనల్ పేమెంట్స్ కోసం చూసుకోవాలి. ఇక పెండింగ్లో ఉన్నటువంటి అన్ని డిఎల్ను ప్రభుత్వం అయితే దశల వారీగా విడుదల చేస్తామని చెప్తుంది. అదేవిధంగా డిఎన్ఎస్ రిలీఫ్ కూడా పెన్షనర్లకు చెల్లింపు ఈ ప్రక్రియ అనేటువంటిది చాలా వేగవంతంగా చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక సమాచారం అయితే మనకి అందుతూ ఉంది.